టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. మేషరాశి వారికి అందరికీ కూడా మనకి ఏలినాటి శని జరుగుతోంది ఈ వారంలో. అలాగే గురు శుక్రులు ఇద్దరు కూడా మనకి కర్కాటక రాశిలో ఇద్దరు కలిసి ఉన్నారు. దీనివలన స్థిరలతో అనేకమైనటువంటి ఇబ్బందులు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు ముఖ్యంగా చదువులో కొంచెం ముందంజ వేస్తారు, జ్ఞాపకం శక్తి పెరుగుతుంది. అలాగే ఈ యొక్క కుజుడు మిథున రాశిలోకి మరి ప్రవేశించడం అనేటటువంటివి జరిగింది కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే చక్కగా ఈ రాశి వారికి అందరికీ కూడా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాల్లో ఉండేటటువంటి భర్తల దగ్గరికి ఈ భార్యలందరూ కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ ఆదాయాలు గత వారం కంటే ఈ వారం బాగా పెరిగినాయి. చక్కగా ఖర్చులు కూడా బాగా పెరిగినాయి. ఈ యొక్క ఫీల్డ్లో, సినిమా ఫీల్డ్లో, మీడియా, సోషల్ మీడియా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడము అలాంటివన్నీ కూడా జరిగినాయి. పరిహారాలు వచ్చేసరికి ఏం చేయాలంటే ఈ యొక్క కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క మంత్రజపం కోసం మమ్మల్ని సంప్రదించండి. ఆ అమ్మవారి యొక్క మంత్రజపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ముందుకెళ్తారు. అలాగే చక్కగా రావి చెట్టుకి ఆరాధన, మేడి చెట్టుకి ఆరాధన ఇలాంటివన్నీ చేసుకోవాలి. ఆ మేడి చెట్టుని, రావి చెట్టుని ఇళ్లలో పెంచుకుంటే సరిపోతుంది. శుభమస్తు.